నంద్యాల జిల్లాలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీని మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి నిర్వహించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనిపించడం ప్రభుత్వానికి గొప్ప సంతృప్తినిస్తోందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారిలు పేర్కొన్నారు. శనివారం 14వ వార్డు సుద్దులపేట బుడగజంగాల కాలనీ లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ లబ్ధిదారులకు 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, 1వ తేదీ ఆదివారం వస్తే ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తామన్నారు. 1వ తేదీకి ముందు ఆదివారం వచ్చినా, పండుగలు వచ్చినా, పేరబ్బాలు వచ్చినా ఒకరోజు అడ్వాన్స్ గానే ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి పేదలందరూ చూస్తా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారో, వాళ్ళ ముఖాలు చూస్తే ఎంత ఆనందంగా ఉన్నారో చెప్పలేవు. వాళ్ళు ఎక్స్ప్రెస్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు, అంత ఆనందంగా ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం. ఈరోజు 14వ వార్డులో మేజర్ గా ఇక్కడ బుడగ జంగాల్ అనే కమ్యూనిటీ, బుడగ జంగాల్ అనే కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా నివసిస్తున్నారు ఈ వార్డులో. వారి సమస్యలు చెప్పారు. మేజర్ గా ఇక్కడ డ్రైన్ చూపించారు, అది డ్రైన్ మినిస్టర్ గారు చేస్తామన్నారు. కానీ ఇక్కడ ఎక్కువ మందికి చూస్తే అందరూ కూడా ఫిజికలీ డిజేబుల్ కనపడుతున్నారు. అంటే అందరూ కూడా మానసిక వికలాంగులు కనపడుతున్నారు. ఏమిరా అంటే కమ్యూనిటీ చాలా చిన్నది కాబట్టి వాళ్ళలో వాళ్ళు పెళ్లి చేసుకోవడం, దానివల్ల ఈ సమస్యలు వచ్చినాయి. చాలా మంది ఎక్కువ ఉంటారు, చాలా మంది నాకైతే తక్కువ చూపించారు, కానీ చాలా మంది వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఈరోజు ఫిజికల్ గా డిజేబుల్, అదేవిధంగా మెంటల్ గా డిజేబుల్ చాలా మంది ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. బనగానపల్లి పట్టణం బీసీ కాలనీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పింఛన్ల పంపిణీ నిర్వహించారు. బీసీ కాలనీలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పింఛన్లు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం 20 నెలల పాలనలో రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు 60,000 కోట్లకు పైగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఈ యొక్క పింఛన్లకు సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వం మాదిరిగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఇచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా ఈరోజు పేద ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం ఇదని చెప్పి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు గత ప్రభుత్వంలో 2,000 ఇస్తామని చెప్పి 4,000 చేస్తారు, 3,000 చేస్తారని చెప్పినోడు 2,000 నుంచి 250 రూపాయలు కంతుల ప్రకారం ఇస్తే, ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తారీఖు ఉంటే 1వ తారీఖు, ఆదివారాలు వస్తే ఒక రోజు ముందుగా ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు కంతులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు 1,000 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క వెల్ఫేర్ కోసం కూడా ఖర్చు పెడతా ఉన్నాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.